హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుచ్చి క్రియేషన్. బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయింది. నందు ఇక మాట్లాడదు, నందు వీడియో పెట్టదు అనుకుంటున్నారేమో, కానీ నేను పెడుతూనే ఉంటాను. ఎందుకంటే నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్, చాలా వీళ్ళిద్దరికి సంబంధించి, తనూజ కళ్యాణ్కి సంబంధించి కొన్ని అన్సీన్ లో చూసిన సీన్స్ అవన్నీ నేను అలానే గుర్తుపెట్టుకున్నాను, మీకు తర్వాత వీడియోస్ తో చెప్పాలని. ఇక అలాంటి వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి. అలాంటి వీడియోస్ కోసం మీరు ఎప్పుడు నా ఛానల్ ని ఫాలో చేస్తూ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నిన్న కళ్యాణ్ విన్నర్ అయినాక ఎంతమంది తనూజాని అవాయిడ్ చేశాడు, లేకపోతే ఫస్ట్ ప్రియా అండ్ శ్రీజాల్ని పలకరించినాక లాస్ట్ లో తనూజాని తను చెప్పాడు అని ఎంతమంది కనిపించింది. చాలా మంది చాలా వీడియోస్ లో చూస్తున్నాను నేను, ట్విట్టర్ లో కానీ ఇంకెక్కడైనా కానీ, ఒక అమ్మాయిని వాడుకొని గెలిచాడు, అది ఒక గెలిపేనా అని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను ఒక విషయం క్లియర్ గా చెప్తున్నాను, తనూజ కళ్యాణ్ రిలేషన్ అనేది ఒక ప్యూర్ బాండ్, ఒక నిజాయితీ గల అనుబంధం. అలా చెప్తావు ఇప్పుడు బయటకు వచ్చినాక మారిపోతాడు, కళ్యాణ్ గేమ్ కే వాడుకున్నాడు అని మీరందరిలో చాలా మంది వాదించవచ్చు నాతో. అంటే మీరు మీ బాధ వ్యక్తం చేయొచ్చు. నేను అనుకుంటున్నాను, అలా అయ్యి కళ్యాణ్ మారిపోతే ఇంకా కళ్యాణ్ ఏ షోలో ఉన్నా ఎక్కడున్నా కూడా వీడియోస్ అనేది చేయను తన గురించి. అంటే క్యారెక్టర్ ది కళ్యాణ్ కాదని ఒక ఆడపిల్లగా నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అనిపిస్తుంది కాబట్టి. అండ్ నిన్న జరిగిన కొన్ని విషయాలు మనం తీసుకుంటే, మనసులోంచి తీసుకుంటే, వాళ్ళిద్దరికి ఒకరింటి ఒకరికి విపరీతమైన ప్రేమ, విపరీతమైన అభిమానం, విపరీతమైన రెస్పెక్ట్, విపరీతమైన ట్రస్ట్ ఉన్నాయనిపిస్తుంది. అది ఎలా చెప్తున్నా అంటే, డిమాండ్ పవన్ ఎలిమినేట్ అయినాక తనూజ వచ్చి తను కూర్చొని టెన్షన్ పడుతుంది. అంటే తన టెన్షన్ ఏంటి, నేను ఓడిపోతానా లేకపోతే కళ్యాణ్ ఓడిపోతాడా, ఇద్దరిలో ఎవరు ఓడిపోయినా ఆ టెన్షన్ లో తనకి ఏడుపు వచ్చింది. తను వచ్చి ఏంటి మా ఎందుకు ఏడుస్తున్నాం అంటే, టెన్షన్ వస్తుందంటే తను చేపట్టుకొని ఆ పక్కకి వెళ్ళిపోయి తను కూడా ఏడుస్తాడు. వాళ్ళకి పైనే ఆనందం ఉంది, లోపల తను ఓడిపోతాడేమో, నేను ఈమె ఓడిపోతుందేమో అని తనకి ఎవరికైనా బాధ, వాళ్ళిద్దరికి బాధ ఉంది. అది మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి వచ్చినాక తనూజ మామూలుగా గేమ్ లో ఓడిపోతేనే విపరీతంగా ఏడుస్తుంది. అలాంటిది తనూజ అంత పెద్ద స్టేజ్ మీద రన్నర్ గా మిగిలిపోయినా కూడా నవ్వుతూనే ఉంది, కానీ నవ్వుతూ చేసింది కానీ, ఏడవటం కానీ, ఒక కన్నీర్ డ్రాప్స్ కానీ తనకు రాలేదు. ఇక తనూజని హక్ చేసుకోలేదు, తనూజకి విష్ చేయలేదు, తనూజ ఫోటో తీయలేదు, ఇలాంటివన్నీ చాలా వచ్చాయన్నమాట. ప్రియాతో ఫొటోస్ తీసుకున్నారు, ప్రియాతో ఇచ్చేశారు, శ్రీజాతో ఇచ్చేశారు. అంటే వాళ్ళిద్దరు ఒక అక్క చెల్లెలు, వీళ్ళు అగ్ని పరీక్ష నుంచి వాళ్ళు క్లోజ్ గా ఉన్న వాళ్ళు. మనమే అంటాం మళ్ళీ వాళ్ళని మర్చిపోయాడు తర్వాత వచ్చిన. ఇప్పుడు లాస్ట్ లో ఏం చెప్పాడు కళ్యాణ్, ఫస్ట్ ప్రియా అండ్ బయట సపోర్ట్ చేశారు కదా, లోపల ఇతనెంత చేసిందో బయట కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు, ఓటింగ్ కి ఏమన్నా సపోర్ట్ చేస్తుంటారు. తన ఊహించుకున్నాడు, వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. బిగ్ బాస్ లో నాకు తెలిసి 75% మంది కళ్యాణ్ ఓటింగ్ వేశారు, వాళ్ళ ఓట్స్ మొత్తం కళ్యాణ్కే పడ్డాయి. ఎందుకంటే తను అరవటం అదే అనేది వాళ్ళకి నచ్చలేదు, కొంతమందికి నచ్చలేదు. ఇప్పుడు ఒక వస్తువు, ఒక అమ్మాయి, ఒక మనిషి, ఎవరికి అందరికీ నచ్చడానికి ఆయన, ఆ అమ్మాయి ఏమన్నా దేవత కాదు, దేవుడు కాదు, ఆ అబ్బాయి ఉన్న దేవుడు కాదు. ఇప్పుడు కళ్యాణ్ అందరికీ నచ్చాలని లేదు, తనుజ అందరికీ నచ్చలేదని లేదు. అలాంటప్పుడు ప్రతి ఒక్కరు దేవుళ్ళు దేవతలు అవ్వాలి, అలా నచ్చాలి అంటే. అలా నచ్చలేదు అంటే వాళ్ళ మనుషులకు ఒక్కరికి ఏవో ఒక విషయంలో నచ్చకుండా ఉంటారు. అలానే బిగ్ బాస్ సీజన్ 9 లో ఉండే చాలా మంది కళ్యాణ్ కి సపోర్ట్ చేశారు. శ్రీజ, ప్రియా, మనీష్, మాస్క్, ఇంకా చాలా మంది వరకు బిగ్ బాస్ లో ఆఖరికి భరణి గారు కూడా తన ఓట్స్ అని కళ్యాణ్ గారికే వేశారు. అందుకని లాస్ట్ టైంలో ఇది చెడు అంటే నేను చెడు అనే చెప్తాను. ఎందుకంటే ఒక అమ్మాయి యక్ష్మి అండ్ ఇంకెవరు సత్య, వీళ్ళు ఒక అమ్మాయి గురించి లైవ్ పెట్టి బ్యాడ్ గా మాట్లాడి ఎంత చేయాలో అంత రచ్చ చేశారు. బట్ నేను ఒకటే చెప్తా, మనం ఎవరికైనా ఒక ద్రోహం చేశామంటే ఆ ద్రోహం కర్మ రిటర్న్స్ బ్యాక్ అంటది కదా, అలా ఎప్పటికీ వస్తుంది. ఒకవేళ తనూజని నిజంగా బ్యాడ్ అయితే అది వాళ్ళకి తగలకపోవచ్చు, కానీ తనూజని మనం చూసిన వారి వరకు తనూజ ఈజ్ పర్సన్, తనూజ ఈజ్ వెరీ 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 గుడ్. గీతూ రాయల్ కూడా చెప్పినట్టుంది, తనూజ క్యారెక్టర్ పరంగా నిప్పు. నాకు ఒక్క మాట చాలా నచ్చింది, మనం ఏనుగు ఒక పక్క పోతుంటే 100 కుక్కలు మురుగుతాం, దాన్ని మనం పట్టించుకోవడం అవసరం లేదు. నా దృష్టిలో కూడా తనూజని అన్న వాళ్ళంతా అదే సమానం. అలా ఇప్పుడు కళ్యాణ్ బయటకు వచ్చినాక ఇంకా తను బిగ్ బాస్ హౌస్ నుంచి, రామోజీ ఫిలిం సిటీ నుంచి బయటికి రాలేదండి. తన బడ్స్ ఉంటుంది, ఇంకా అన్ని ఉంటాయి, ఆ కార్యక్రమాలన్నీ అవ్వాలి. అందరు బయటకు వచ్చేసారు, ఊర్లో సంబరాలు వాళ్ళు చేసుకున్నారు, కానీ కళ్యాణ్ ఇంకా బయటికి రాలేదు. కళ్యాణ్ తో తనూజ ఎందుకు ఫోటోలు తీయలేదంటే, వాళ్ళ ఫ్యామిలీ ఒక రెస్పెక్ట్ఫుల్, అంటే తనూజ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం కండిషన్ తో ఉన్న ఫ్యామిలీ కాబట్టి తనూజ వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మ నాన్నలతో వెళ్ళిపోయి ఉంటుంది, వాళ్ళ అమ్మతో వాళ్ళ చెల్లెలతో. అక్కడ లేని అమ్మాయితో ఏం తీసుకుంటారు చెప్పండి, తీసుకోలేరు కదా. ఒక గ్రూప్ ఫోటోలో కనిపించింది, ఒకవేళ తనూజకి ఇవ్వలేదు, తనూజ హ్యాపీగా కేక్ కట్ చేసింది, తను ఓడిపోయాననే దిగులు, సంతోషం, బాధ ఏం లేకుండా హ్యాపీగా కేక్ కట్ చేస్తుంది, హ్యాపీగా ఉంది, అదే నవ్వుతూ ఉంది. అలాంటి అమ్మాయి ఇంకా ఒకవేళ తనూజని మిస్ చేసుకొని ఆ ఫ్రెండ్షిప్ ని బ్యాడ్ గా యూజ్ చేసుకున్నాడు కళ్యాణ్, అంటే యూజ్ చేసుకొని ఇప్పుడు మర్చిపోయాడు, శ్రీజ వీళ్ళందరూ వచ్చినాక మర్చిపోయాడంటే తనుజ కళ్యాణ్ వరస్ట్ క్యారెక్టర్ అని నేనే అంటాను వరస్ట్ క్యారెక్టర్ అని. ఒకప్పుడు ఆర్మీ మ్యాన్, నిజాయితీ అని వీడియోస్ చేసి నేనే చెప్తాను. అలా వాళ్ళకి ఒకళ్ళు 104వ రోజు పాటేసినప్పుడు వాళ్ళిద్దరు కౌగిలించుకున్న లాస్ట్ హగ్ అనేది ఎంత వాళ్ళ ఇద్దరు బాధలో ఎంత పెయిన్ ఉండేది అనేది మనకి కనిపిస్తుంది. అలాంటప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు, చూద్దాం
టైం ఇవ్వాలి కదా! ఎవరికైనా టైం ఇవ్వాలి. అప్పుడే విమర్శలు, అప్పుడే ట్రోల్స్ అప్పుడు ఇవన్నీ చేయకూడదు. ఒక అమ్మాయి గెలవాలని చాలా మందికుంటుంది. ఆ అమ్మాయిని కావాలని ఓడించారు. అది కూడా అందరికీ తెలుసు. ఈ టైం అనేది తనుజే చెప్తుంటది కదా! లాస్ట్ వరకు నా నా చేతికొచ్చినట్టుంటుందిరా గెలుపు. కానీ రాదు అన్నట్టు. ఈ విషయంలో కూడా అదే ప్రూవ్ అయింది. చూద్దాం బయటికొచ్చినాక మనం ఒక వారం వెయిట్ చేసి అసలు కళ్యాణ్ క్యారెక్టర్ ఏంటి? తనుజని మర్చిపోతాడా? వాళ్ళిద్దరూ ఫస్ట్ వైట్ కోట్ ఏసుకున్నప్పుడు కళ్యాణ్‌ని కాదు ఎలిమినేట్ అన్నప్పుడు కళ్యాణ్ చెయ్యి గట్టిగా పట్టుకొని తనూజ ఏడుస్తున్నంత ఇదైపోయింది ఎలిమినేట్ అవుతుంటే. తర్వాత అది సేఫ్ అని చూసినాక ఆ అమ్మాయి కళ్ళలో ఎంత ఆనందం ఉందో మనం చూసిన వాళ్ళకి తెలుస్తది. పర్ఫెక్ట్ జోడీ అండి. మధ్యలో ఇప్పుడు దాకా లేని వాళ్ళు గెలవగానే ఎక్కడి నుంచి వచ్చేస్తారో నాకర్థం కాదు. నాకు ఆ ఇంట్లో కళ్యాణ్ తర్వాత వాళ్ళ అమ్మా నాన్న తప్పించి ఇంకెవ్వరు నచ్చలేదండి. తన ఫ్రెండ్స్‌తో కానీ, తన ఇదిలో కానీ నాకెవ్వరు నచ్చలేదు. ఏమన్నా అనుకోండి ప్రియ గాని, శ్రీజ గాని వీళ్ళందరూ ఒక అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళే. ఆ అమ్మాయి వల్లే ఆ అబ్బాయి విన్ అయ్యాడని వీళ్ళెప్పుడు తెలుసుకుంటారో నాకు తెలీదు కానీ చూద్దాం. ఒక 1 వీక్ చూడాలి కదా! ఇలాంటి వీడియోస్ కొన్ని వదులుతానే ఉంటాను. అండ్ తనుజ నా మనసులో ఉందని నాగార్జున ఎదుటే చెప్పిన మనిషి కళ్యాణ్. వాళ్ళిద్దరి మధ్య మోర్ దెన్ ఫ్రెండ్‌షిప్ ఉంది. ఇక మనం ఒక వారం 10 డేస్ చూసాక అది ఫ్రెండ్‌షిప్పా? యూజ్ చేసుకున్నాడా? అనేది తెలిసిపోతుంది. అప్పటిదాకా నో కామెంట్స్ అండి. ఇవన్నీ బ్యాడ్ చేయకండి. తను గెలిచిన ఆనందంలో ఉన్నాడు. ఆనందాన్ని ఎంజాయ్ చేయండి. తనుజ కూడా సూపర్ ఆనందంగా ఉంది. బాధ ఉంటుంది. బట్ తనకిష్టమైన తన ఫ్రెండ్ గెలిచాడు కాబట్టి ఆ అమ్మాయికి అస్సలు బాధ ఉండదు నాకు తెలిసి. అస్సలు బాధే ఉండదు. అందుకని మీరు వాళ్ళిద్దరిని ప్రేమించే వాళ్ళు ఎలాంటి కామెంట్స్ పెట్టకుండా హ్యాపీగా ఉండండి. ఎంజాయ్ చేయండి. కళ్యాణ్ విన్నింగ్ మూమెంట్‌ని ఎంజాయ్ చేయండి. ఇంతే. వాళ్ళిద్దరికి సంబంధించిన ఒక ఫ్యాన్‌గా నేను ఇదొక్కటే కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కూడా కొంచెం వైరల్ చేయండి. లైక్ చేయండి. అస్సలు వీడియోస్‌ని లైక్ చేయట్లే. అయిపోయిందా నా గొంతు మిస్ అయిపోతున్నాను అనేసుకున్నారా? ఇంకా వీడియోస్ చేయననుకుంటున్నారా? చేస్తానండి బాబు చేస్తాను. వీడియోస్ అన్నీ చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి.